ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన బిజీగా కొనసాగుతోంది. పలువురు కేంద్ర మంత్రులతో ఆయన ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక తాజాగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును సీఎం కలిశారు. వరంగల్ జిల్లా మూనూరు ఎయిర్పోర్టుకు భూసేకరణ పూర్తయిందని, అవసరమైన పనులు చేపట్టాలని రామ్మోహన్ నాయుడికి తెలంగాణ సీఎం విజ్ఞప్తి చేశారు. కొత్తగూడెం విమానాశ్రయానికి పాల్వంచలో స్థలం గుర్తించినందున ఓఎల్ఎస్ సర్వే ఫిజిబిలిటీ స్టడీ చేయించాలని పౌర విమాన శాఖ మంత్రిని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. అంతర్గాం ఎయిర్పోర్టుకు ప్రత్యామ్నాయ స్థలం గుర్తించినందున వెంటనే అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించి అదనంగా ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన బిజీగా కొనసాగుతోంది. పలువురు కేంద్ర మంత్రులతో ఆయన ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును సీఎం కలిశారు. వరంగల్ జిల్లా మూనూరు ఎయిర్పోర్టుకు భూసేకరణ పూర్తయిందని, అవసరమైన పనులు చేపట్టాలని రామ్మోహన్ నాయుడికి తెలంగాణ సీఎం విజ్ఞప్తి చేశారు. కొత్తగూడెం విమానాశ్రయానికి పాల్వంచలో స్థలం గుర్తించినందున ఓఎల్ఎస్ సర్వే ఫిజిబిలిటీ స్టడీ చేయించాలని పౌర విమానయాన శాఖ మంత్రిని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. అంతర్గాం ఎయిర్పోర్టుకు ప్రత్యామ్నాయ స్థలం గుర్తించినందున వెంటనే అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించి అదనంగా 249 ఎకరాల భూమి సిద్ధంగా ఉన్నట్లు రామ్మోహన్ నాయుడికి తెలిపారు. అనంతరం కేంద్ర రైల్వే ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టుల అంశాలపై మంత్రితో సీఎం చర్చించారు. కేంద్ర మంత్రులతో భేటీ సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను వారికి సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు. అంతకుముందు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం సెక్రటేరియట్ నుంచి మా బ్యూరో చీఫ్ రాణా ప్రతాప్ లైవ్ ద్వారా అందిస్తారు. రాణా ప్రతాప్, ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా బిజీగా గడుపుతున్నారు. నిన్నంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధినేతనటువంటి మల్లికార్జున ఖర్గేని కలిసిన తర్వాత ఇవాళ మాత్రం రాష్ట్రానికి రావాల్సినటువంటి అన్ని పథకాల గురించి, అలాగే కేంద్రం నుంచి సహాయం కోరుతూ ఇవాళ పలువురు కేంద్ర మంత్రుల్ని ఆయన కలవడం జరిగింది. మొదటిగా ఇవాళ ఉదయం 11 గంటలకి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్తో ఆయన భేటీ అవ్వడం జరిగింది. భేటీలో చాలా కీలకమైనటువంటి అంశాలపైన ఆయన చర్చిస్తూనే, కాకపోతే ముఖ్యంగా ఇదైతే ప్రపంచ స్థాయి విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ కేంద్రంగా
రూపుదిద్దాలనుకున్నటువంటి ఏదైతే బాపు ఘాట్ ఉందో ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్టు సంబంధించిన అంశంలో ఆ శంకుస్థాపన కార్యక్రమానికి మీరు రావాలంటూ కూడా ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ రాజ్నాథ్ సింగ్ని ఆయన కలిసి ఆహ్వానించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాంతోపాటు మొత్తం ఏ రకంగా మూసి ప్రాజెక్టు సరోవర్ ప్రాజెక్ట్ని వారు డెవలప్ చేయబోతున్నారన్న దానిపై కూడా పూర్తి వివరాల్ని రాజ్నాథ్ సింగ్కి వివరించినట్టుగా మనకు తెలుస్తుంది. సో అది అయిపోయిన తర్వాత రాజ్నాథ్ సింగ్తో మీటింగ్ అయిపోయిన తర్వాత అతనితో పాటు ఉన్నటువంటి ఎవరైతే ఎంపీలు ఉన్నారో ఎంపీలతో మళ్ళీ పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవడం జరిగింది. కలిసిన తర్వాత పలు కీలకమైన ఎందుకంటే పెండింగ్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ప్రస్తావిస్తూనే ముఖ్యంగా ఈ మామనూరు విమానాశ్రయానికి సంబంధించిన అంశంలో భూసేకరణ పూర్తి అయినది కాబట్టి దానికి సంబంధించినటువంటి పనులు త్వరగా చేపట్టాలనేసి కూడా ఆయన కోరడం జరిగింది. దాంతోపాటు ఇటు కొత్తగూడెం కానీ అలాగే రామగుండం కూడా కానీ అక్కడ ఎయిర్పోర్ట్లకు సంబంధించిన అంశంలో అక్కడ ఇప్పటికే భూసేకరణ కార్యక్రమాలకు సంబంధించి పలు అంశాలపైన కూడా ఆయన చర్చించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. కొత్తగూడెం ఎయిర్పోర్ట్లో పాల్వంచలో స్థలం గుర్తించారు కాబట్టి ఓఎల్సీ సర్వే ఫీజిబిలిటీ స్టడీస్ నిర్వహించాలని కూడా రామ్మోహన్ నాయుడిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దాంతోపాటు ఈ రామగుండం పరిసర ప్రాంతంలో అంతర్గమ్ ఎయిర్పోర్టు ప్రత్యామ్నాయ స్థలం కూడా గుర్తించింది కాబట్టి వెంటనే అక్కడ అనుమతులు మంజూరు చేస్తే మిగిలిన కార్యక్రమాలను కూడా చేపడతామని కూడా ముఖ్యమంత్రి ఆయనకి చెప్పిన పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన అంశంలో కూడా అదనంగా 243 ఎకరాల వరకు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి వాటిని కూడా మేము స్థల సేకరణ చేసి ఇస్తాం కాబట్టి అక్కడ కూడా పనులు చేపట్టుకోవడానికి ఆస్కారం ఇవ్వండి కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇటు మళ్ళీ మరొక అంశమైన కీలకమైనటువంటి మరొక మంత్రి రైల్వే శాఖ మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్తో ఇవాళ భేటీ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఇటు హైదరాబాద్ కానీ ఇటీవల ఇతర రాష్ట్రాలకు వెళ్ళడానికి కూడా రైల్వేకి సంబంధించిన అంశంలో ఒక కనెక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో కూడా హైదరాబాద్ టు చెన్నై అలాగే హైదరాబాద్ టు అమరావతి అలాగే హైదరాబాద్ టు ఇటు బెంగళూరు ఇట్లా రూట్ కనెక్టివిటీ సంబంధించిన సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఇంకా కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా వాటికి కనెక్టివిటీని అనేది పెంచాలనే ఉద్దేశంతో కూడా ఆయన విన్నవించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎక్కడెక్కడ కావాల్సి వస్తుందన్న దానిపై కూడా ఆయన పూర్తి వివరాలను కూడా అందించినటువంటి పరిస్థితి పడుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఎంపీలను బట్టి ఇటు వరంగల్ ఎంపీ కానీ అలాగే ఇటు రాజ్యసభ సంబంధించిన ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. మల్లు రవి హాజరయ్యారు, తర్వాత సురేష్ శెట్కర్ హాజరయ్యారు, తర్వాత గడ్డం వంశీకృష్ణ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఆయన మంత్రులను కలిసినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం అనేది జరిగింది. ఇప్పుడు ముగ్గురు మంత్రుల్ని ఆయన అఫీషియల్గా కలిశారు కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు మరి కాసేపట్లో రాహుల్ గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే నిన్న పోలింగ్ సంబంధించిన అంశంలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి కాబట్టి పోలింగ్ జరిగిన తీరు పైగా కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలపైన కూడా పూర్తిగా మల్లికార్జున ఖర్గేతో వివరించిన తర్వాత అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాల గురించి కూడా ఆయన పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చిన తర్వాత ఇవాళ లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీని ఆయన కలవబోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాలపైన అలాగే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసులు ఎలా జరుగుతున్నాయి, దాంతోపాటు సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు అవుతున్నాయి, నిన్న జరిగినటువంటి పోలింగ్ సంబంధించిన సరళి గురించి మొత్తంగా ఒక పూర్తిగా ఆయన వివరించబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే గెలుపు పైన పూర్తి ధీమాతో ముఖ్యమంత్రి ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అత్యధిక మున్సిపాలిటీని కార్పొరేషన్స్ గెలవబోతున్నట్టుగా ఇప్పటికే సర్వేల ద్వారా ఎగ్జిట్ పోల్ ద్వారా కూడా ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగానే అవన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ వివరాలు కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు రాహుల్ గాంధీకి చెప్పబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఏదైనప్పటికీ నిన్నటి నుంచి ఇవాళ వరకు కూడా చాలా బిజీగా కలబోతున్నారు. రాహుల్ గాంధీతో ఆయన భేటీ ముగిసిన తర్వాత డైరెక్ట్గా ఆయన హైదరాబాద్కి వస్తారా లేకపోతే మరొక కొంతమంది కేంద్ర మంత్రిని కలిసి ఆయన వస్తారా కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ రాణా ప్రతాప్.